రైట్. ఇక నెల్లూరు జిల్లా మత్స్యకారుల గ్రామాల్లో బోట్ల మిస్సింగ్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ఇటీవల జువ్వల దిన్నెలో పాండిచ్చేరికి చెందినటువంటి 4 బోట్లు మిస్ అయ్యాయి. 8 నెలల క్రితం నిబంధనలకి విరుద్ధంగా ఆంధ్ర జలాల్లోకి తమిళనాడు మత్స్యకారులు చొరబడ్డారు. అప్పటి నుండి కూడా ఆ బోట్లని కూడా జువ్వల దిన్న సమీపంలో నిర్బంధించారు. 2 రోజుల క్రితం ఆ బోట్లని తమిళనాడుకు ఎత్తికట్టినట్టుగా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. తమిళనాడు మత్స్యకారులకు ఇక మత్స్యకార కాపులు మద్దతుగా నిలిచారని చెప్పేసి పెద్ద మొత్తంలో కూడా డబ్బులు తీసుకొని రాజకీయ ఒత్తిళ్లకు లొంగి బోట్లు వదిలేశారని కూడా ఆరోపణలు వచ్చాయి. మత్స్యకారుల పెద్దకాపు ఆయన కుమారుడి కాళ్ళు చేతులు కట్టేసి కూడా కొట్టారు. దీంతో గ్రామాల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న ఆందోళన నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఒక కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, ప్రస్తుతం మత్స్యకారులు ఏమంటున్నారు? ఇంత ఘటన జరుగుతున్నప్పటికీ కూడా ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదు? రైట్, మొత్తానికి చూసుకుంటే కావలి నియోజకవర్గ మత్స్యకార గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే గత 4-5 రోజుల క్రితం ఇటు తమిళనాడుకు సంబంధించి కడలూరుకు సంబంధించినటువంటి 4 బోట్లు, ఇటు జువల్ దిన్నె హార్బర్లో ఉన్నటువంటి ఆ 4 బోట్లు ఏదైతే తమిళనాడు మత్స్యకారులకు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద కాపులు సహకరించినట్లుగా ఈ యొక్క ఆరోపణలతో గత 4 రోజులుగా కూడా ఈ యొక్క వ్యవహారం ఏదైతే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆ 4 బోట్లు దొంగిలించడానికి వెనక ఇక్కడ ఎవరు మత్స్యకారులు వాళ్ళకి సహకరించారనే దాని మీద కూడా ఒక స్పష్టత అయితే అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా మనం చూసుకుంటే గత 6 నెలల క్రితం ఏదైతే తమిళనాడుకు సంబంధించినటువంటి కడలూరుకు సంబంధించినటువంటి బోట్లు 4 ఇటు ఆంధ్ర సరిహద్దు కావలి ప్రాంతానికి వచ్చాయి. సో అప్పుడు ఈ మత్స్యకారులంతా కూడా ఆ యొక్క బోట్లు వెంబడించి పట్టుకోవడం జరిగింది. అయితే ఆ 4 బోట్లు ఫిషరీస్ జేడి కృష్ణపట్నం పోర్టులో పెట్టేందుకు కూడా కొంత వాళ్ళందరినీ కూడా ఒప్పించడం జరిగినప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఒక దురాయి పద్ధతి ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఒక పద్ధతి ప్రకారం అన్ని వెళ్తాయి. మత్స్యకారులందరూ కూడా ఆ 4 బోట్లు మా ప్రాంతంలోనే మేము కాపలా కాస్తామని చెప్పి అప్పుడు ఫిషరీస్ జేడీకి చెప్పడం జరిగింది. అయితే ఆ 4 బోట్లు ప్రధానంగా జువల్ దిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ 4 బోట్లు 6 నెలల నుంచి కూడా కాపలాదారులు మెరైన్కి సంబంధించినటువంటి 2 సెంటరింగ్ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది పెద్ద కాపులుగా ఉన్నటువంటి అంటే ఇసుకపల్లికి సంబంధించినటువంటి ఒక పెద్ద కాపు తోటయ్య, అదేవిధంగా బంగారుపాలెంకి చెందినటువంటి మరో పెద్ద కాపు ఇటు జాలయ్య. సో వీళ్ళిద్దరి యొక్క ఆధ్వర్యంలోనే ఈ యొక్క బోట్లు పర్యవేక్షణ కొనసాగుతూ ఉన్నది. ఇటీవల కాలంలో మనం చూస్తే ఒక 4 రోజుల క్రితం కలెక్టర్ కార్యాలయంలో మత్స్యకారులతో కూడా ఒక సమావేశం ఏర్పరచుకున్నారు. ఆ సమయంలో ఇది ఆసరాగా తీసుకున్నటువంటి తమిళనాడు జాలర్లు ముందుగానే ఒక రెక్కి నిర్వహించుకున్నారు. ప్లాన్ ప్రకారం ఇదంతా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే కావలి నియోజకవర్గాన్ని నుంచి దాదాపు కూడా అనేక గ్రామాలు 140 పైగా గ్రామాల్లో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. సో దాన్ని అసురుగా తీసుకున్నటువంటి తమిళనాడుకు సంబంధించినటువంటి జాలర్లు అదే సమయంలో అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ లోప ఇక్కడ ఎవరైతే 2 ప్రధానమైనటువంటి కాపర్లు అంటే పెద్ద కాపు అంటాం, ఆ పెద్ద కాపులు ఇచ్చినటువంటి సహాయ సహకారాలతో వాటన్నిటిని కూడా రిపేర్ చేసుకోవడం జరిగింది. ఎవరైతే కలెక్టర్ కార్యాలయంలో మత్స్యకారులంతా కూడా సమావేశం జరుగుతున్నటువంటి సమయంలోనే వాటికి ఇంజిన్లు అయ్యుండొచ్చు, గేర్ బాక్స్లు అయ్యుండొచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఆయిల్ అంతా కూడా ఫుల్ఫిల్ చేసుకున్నారు. ఆ రాత్రికే పెద్ద కాపులు కొంత సహాయ సహకారాలు ఇవ్వడంతోనే ఆ 4 సంబంధించినటువంటి బోట్లు ఏదైతే ఈ బోట్లు పట్టుకున్నప్పుడు వాటి తాళాలు కూడా ఈ పెద్ద కాపుల చేతిలోనే ఉన్నాయి. సో అక్కడ ఎవరైతే బంగారుపాలెంకి చెందినటువంటి జాలయ్య చేతిలో ఉన్నటువంటి తాళాలు వాళ్ళు తీసుకొని ఆ రాత్రికే వెళ్ళిపోవడం జరిగింది. ఈ 4 రోజుల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి 140 గ్రామాల మత్స్యకారులంతా కూడా ఎవరైతే వాళ్ళకి సహకరించారో, ఎందుకంటే తమిళనాడు మత్స్యకారులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మత్స్య సంపదను దోచుకెళ్తుంటారు. ఇది ఆనవాతిగా వస్తున్నటువంటి పద్ధతిలో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం, కేసులు నమోదు చేయడం, గందరగోళ పరిస్థితులు మనం గతంలో చూసాం. కానీ ఈసారి బోట్లని సహకరించినటువంటి మత్స్యకారులు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులే సహకరించారు కాబట్టి వాళ్ళందరి మీద కూడా చాలా వరకు ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఏదైతే ఒక వీడియో కూడా రిలీజ్ అయింది, నరేష్, అదే వీడియోకి సంబంధించి కూడా విజువల్స్ మన ఛానల్లో ప్లే అవుతున్నాయి. దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది? అక్కడికి పోలీసులు ఏమైనా చేరుకున్నారా? ఎలాంటి కేసులు ఏమైనా నమోదయ్యాయా? మొత్తానికైతే ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఇంత ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలీసులు అయితే ఇన్వాల్వ్ కాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4 బోట్లు ఈ 4 బోట్లు దొరికినప్పుడు వాటి మీద కేసులు అయితే కట్టారు. ప్రస్తుతం ఈ 4 బోట్లు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి ఎవరు సహకరించారు ఇవన్నీ కూడా కేసులు కట్టడానికి లేదు, పోలీసులు వెళ్ళడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక పద్ధతి ఉంటుంది. మత్స్యకారులందరికీ కూడా 140 పైగా కూడా గ్రామాలు ఇక్కడంతా కూడా ఒకటే మాట మీద ఉంటుంది, ఒకటే దురాయి పద్ధతి. సో ఇక్కడ ఈ దురాయి పద్ధతి అంటే వాళ్ళు శాసిస్తారు, వాళ్ళే మొత్తాన్ని చూసుకుంటారు. అక్కడ పోలీస్ ఇన్వాల్వ్మెంట్
ఇన్వాల్వ్మెంట్ లేదు, ఇటు పొలిటీషియన్ ఎవరైనా కూడా ఇన్వాల్వ్మెంట్ చేయడానికి లేదు. అక్కడ వాళ్ళు దురాయి వేస్తే ఆ గ్రామస్తులు బహిష్కరిస్తారు. ఏదైతే ప్రస్తుతం తమిళనాడు బోట్లు అపహరించిన దాంట్లో మద్దతు పలికినటువంటి కొంతమంది జాలర్లు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో, పెద్ద కాపులు ఉన్నారో, వాళ్ళందరినీ కూడా 2 రోజుల నుంచి కూడా ఊరి నుంచి వెలేసినట్టుగా తెలుస్తూ ఉంది. దురాయి పద్ధతిలో వాళ్ళందరినీ కూడా ఊరు బయటే ఉండాలి, ఎవరు కూడా లోపల రావడానికి లేదు. ఇక్కడ పోలీస్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఎవరు జరగడానికి లేదు. పోలీసులు ఎవరైనా వెళ్ళినా కూడా వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు విస్మరిస్తారు, అంటే బహిష్కరిస్తారు. ఇలాంటి పద్ధతి గత ఆనవాయితీ కాలంగా, దశాబ్ద కాలంగా జరుగుతూ ఉంది. సో దీన్ని పూర్తి స్థాయిలో కూడా కలెక్టర్ అయి ఉండొచ్చు, రాజకీయ నాయకులందరూ కూడా ఏకీభవిస్తారు. ఇక్కడ జరిగేటువంటి పద్ధతి, దురాయి పద్ధతి అనేది వాళ్ళ పెద్ద కాలం నుంచి వస్తుంది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళకే వదిలేస్తారు. ఈ రోజు జరిగినటువంటి వ్యవహారంలో కూడా పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ జరగట్లేదు. దీంట్లో ప్రధానంగా కూడా కొంతమంది రాజకీయంగా కొంత ఎవరైతే ఈ యొక్క అపహరణ జరగడానికి కారకులయ్యారో వాళ్ళు కొంతమంది పేర్లు కూడా చెప్పడం జరిగింది. రాజ్యసభ సభ్యుల పేర్లు కూడా చెప్పడం జరిగింది. 10 లక్షలు డీల్ చేసుకొని ఈ యొక్క వ్యవహారం నడిపించినట్లుగా చెప్తున్నారు. మరి దాంట్లో ఎంత మాత్రం నిజం ఉందో అనేది మాత్రం ఇంటరాగేషన్ అయితే జరగాల. మరి ప్రస్తుతం మత్స్యకారులంతా కూడా వాళ్ళకున్నటువంటి పద్ధతి దురాయి పద్ధతి అయి ఉండొచ్చు, వాళ్ళే ఒక కమిటీ ఏర్పరచుకొని వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఇక్కడ పోలీస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ అధికారులు ఎవరు కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వడానికి లేదు. ఏదైతే ఫిషరీస్ జేడీస్ కూడా ఎవరు వాళ్ళ యొక్క వ్యవహారాల్లో ఏలు పెట్టడానికి లేదు. ఎందుకంటే మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఈ రోజు రోడ్డుపై ఎవరైతే వాళ్ళకి మత్స్యకారులకు, తమిళనాడు మత్స్యకారులకు సహాయపడ్డారో వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడేశారు, కాళ్ళు చేతులు కట్టేశారు, కొట్టేస్తున్నారు. మొత్తానికి ఒక చెట్టుకు కట్టేసి ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. అయినప్పటికీ కూడా పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఇక్కడ గత దశాబ్దాల కాలంగా కూడా ఈ ఆనవాయితీ నడుస్తూ ఉంది. ఒక దురాయి పద్ధతి ఉంటుంది. ఎవరైనా కూడా అక్కడ మత్స్యకారులు వాళ్ళకి అనుకూలంగా ఉండకుండా ఏదైనా చర్యలు చేపడితే, దొంగతనాలు చేసినా లేకపోతే ఇంకొకటి చేసినా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు చేపడతారు. అలాంటి కఠిన చర్యల్లో భాగంగానే ఇటీవల కాలంలో మనం చూస్తే నిన్న 2 వీడియోస్ వచ్చాయి. ఆ పెద్ద కాపులకు సంబంధించిన కొడుకుల్ని, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల్ని కాళ్ళు చేతులు 2 కూడా వెనక భాగం అంతా కట్టేసి రోడ్డుపై పంపించేసిన, అంటే రోడ్డుపై పడేస్తున్నారు. సో ఇలాంటి వీడియోస్ చూసినప్పటికి కూడా ఇంకా కూడా ప్రభుత్వం వీటి జోలికి పోకుండా, వీళ్ళ మీద ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఉండంతే చాలా వరకు కూడా కొంత అసహనం అనేది వ్యక్తం పరుస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే ఈ యొక్క మత్స్యకారుల యొక్క గ్రామాల్లో కాస్త ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పోలీసులు వెళ్ళడానికి లేకుండా ఉన్న పక్షంలో ఏం జరుగుతుందనే దాని మీద కూడా ఒక ఆందోళన కొనసాగుతుంది. ఇప్పటికైనా కూడా పోలీసులు దీన్ని ఇన్వాల్వ్మెంట్ అవ్వాలని చెప్పి ఒకవైపు స్థానికంగా ఉన్న ప్రజలు కూడా సూచిస్తున్నారు. ఇప్పటికే ఎవరైతే మాజీ ఆప్కాప్ చైర్మన్ ఎవరైతే పోలిశెట్టి ఉన్నారో, పోలిశెట్టి బంధువులను కూడా కొట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళ మత్స్యకారు కుటుంబంలో జరిగినటువంటి అవినీతి ఏదైతే ఉందో, మత్స్యకారులకు సంబంధించినటువంటి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక దాటినటువంటి వ్యక్తులపై వాళ్ళే చర్యలు తీసుకుంటారు. పోలీసులు చర్యలు తీసుకోవడానికి లేదు, అధికారులు చర్యలు తీసుకోవడానికి లేదు. ఇక్కడ వాళ్ళే నిర్ణయించినటువంటి పద్ధతులు ఒకవేళ విస్మరిస్తే వాళ్ళకే వాళ్ళు చేస్తారు. సో ఈ పద్ధతుల ప్రకారమే ప్రస్తుతం విజువల్స్లో మనం చూస్తున్నటువంటి మొత్తం కూడా వాళ్ళు అక్కడ పెద్ద కాపులు సైతం, అంటే ఒక 140 గ్రామాలకు సంబంధించినటువంటి కాపుల్నే వాళ్ళు కాళ్ళు చేతులు కట్టేసి ఈరోజు నడి రోడ్డు మీద ఊరేగిస్తున్నారు. మరి ఇలాంటి తరుణంలో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. మరి ఈ రోజు రాత్రికి కూడా ఏదైతే బిఎంఆర్కి సంబంధించినటువంటి హ్యాచరీస్ను కూడా టార్గెట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఎందుకంటే రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి మస్తాన్ రావు తమిళనాడుకు సంబంధించినటువంటి నివాసి. సో ఆయన ప్రమేయంతో ఈ బోట్లు వెళ్ళాయనేది ఒక ఆరోపణ జరుగుతుంది. మొత్తానికి అయితే మనం మరి 24 గంటల పాటు ఏం జరుగుతుందో కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్. మాత్రం ఫోన్ చేసా మాత్రం బోటి ఎంతో మంది కుటుంబాలు నేనే అన్నా, ఎంతో మంది అమౌంట్ మూడేరు మాత్రం డొప్పారు మూడేరు మూడేరు మూడేరు